ఎపిసోడ్ జ్యోతి మల్హోత్రా పేరుకి ఆమె హర్యానా అయి ఉండొచ్చు, కానీ హైదరాబాద్ కనెక్షన్స్ బాగా ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చినాయండి. అంటే డీప్ ఇంట్రాగేషన్లో ఇవన్నీ తెలుస్తూ వస్తున్నాయి. తవహూర్ హుస్సేన్ రాణా ఎవరినైతే అమెరికా నుంచి కొన్ని సంవత్సరాల తర్వాత 10-15 ఏళ్ల తర్వాత మొత్తానికి అమెరికా గవర్నమెంట్ మా కొద్దియుడు ఈయన తీసుకుపోండి అని చెప్పి మనకు అప్పచెప్పారు. వాడు 50 ఫెడరల్ కోర్టు తిరిగాడు. అక్కడ ఎక్కడ వాడికి అవకాశం లేక సుప్రీంకోర్టు దాకా వస్తే సుప్రీంకోర్టు నువ్వు రామాకు వాడిని తీసుకెళ్ళి ఇమీడియట్గా ఇండియాకి అప్పచెప్పేసేయండి. వాడు వెళ్తూ ఏం మాట్లాడాడు, అక్కడ నాకు ఇండియా వెళ్తే చిత్రహింసలు పెడతారు, కొన్ని వందల మంది చావుకి వాడు కారణం. అక్కడ మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసింది బాంబే మాస్టర్ ప్లాన్ ఇచ్చి వాడికి హెడ్లీకి ఇచ్చి హెడ్లీ ద్వారా కసబ్ని ఇక్కడికి పిలిపించి డిజైన్ చేయించిన వాడు చిత్రహింసలు పెడతాడు. వాడితోటి ఈమె డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది, ఎవరు జ్యోతి మల్హోత్రాకి. అది ఎస్టాబ్లిష్ అయింది. ఇదంతా ఈ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ ఓవర్ నైట్ జరగలేదండి. వాడి ఇంట్రాగేషన్లో బయటపెట్టిన అంశాల ఆధారంగా జ్యోతి మల్హోత్రాని అండ్ షీ హ్యాడ్ ఏ డైరెక్ట్ కాన్వర్జేషన్ విత్ మసూద్ అజహర్. వాడితో ఇవన్నీ అతనిచ్చిన ఇన్పుట్సే, అందువల్ల దొరికింది, లేకపోతే దొరికేది కాదు ఈమె. ఇప్పుడు భయా సన్నీ యాదవ్ ఆ అబ్బాయిని ట్రాప్ చేశారు. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది మాట్లాడుతున్నారు, నేను ఇతని గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు కామెంట్స్ పెడుతున్నారు కింద, మీరు ఎలా జడ్జి చేస్తారు, మీరు ఏం చేస్తారు. మిస్టర్ నేను జడ్జి చేయలే, ఆ జాకిర్ హుస్సేన్ ఉన్నాడు కదా అతని సైట్లోకి వెళ్ళి చూసుకోండి. ఆ పెద్ద మనిషి ఇచ్చిన పాకిస్తాన్లో ఇచ్చినటువంటి ఒక స్పీచ్లో ఇతగాడు ఋగ్వేదం గురించి ప్రశ్నిస్తున్నాడు ఆయన్ని, ఆయన సమాధానం చెప్తున్నాడు. పాకిస్తాన్ ఎప్పుడు వెళ్ళాడు అతను? 7 నెలల కిందట వెళ్ళాడు. ఎవరికి ఎందుకు తెలియలేదు? ఈ ట్రావెలరు, ఈ వ్లాగరు పాకిస్తాన్ వెళ్ళినటువంటి విషయాన్ని ఎందుకు అంత గోప్యంగా ఉంచాడు? ఇంకొక విషయము, అతని యొక్క ఆ వీడియోస్లోనే ఉంది, మిస్టర్ హౌ కెన్ యూ జడ్జ్ అని మాట్లాడుతున్నారు. ఆ కింద వీడియోస్లోనే ఒక వీడియోలో ఉంది, నేను ఎట్లాగైనా పాకిస్తాన్ వెళ్ళి తీరుతాను, నాకు ఒక లేడీ ఫ్రెండ్ ఉంది, ఆ ఫ్రెండ్ ద్వారా వెళ్తాను అనేసి అని అన్నారు. హూ ఈజ్ దట్ లేడీ ఫ్రెండ్? ఎవరు? రివీల్ చేయమని చెప్పండి, వాళ్ళని రివీల్ చేయమని చెప్పండి. ప్రశ్నిస్తున్నారు కదా, హూ ఈజ్ దట్ లేడీ ఫ్రెండ్? ఆల్రెడీ అరెస్ట్ అయ్యి ఉంది. నేను ఈ రోజు కూడా నేను చెప్తున్నాను కదా, ఆడపిల్లలు ఇవాళ ప్రతి ఒక్కటి నీళ్లు తాగటం ఎంత చందమో, వ్యక్తిత్వాన్ని అమ్ముకోవడము, ఇంకా చెప్పాలంటే వేరే అమ్ముకోవడం కూడా అంతే తేలికైపోయింది. ఇవాళ జ్యోతి మల్హోత్రా యొక్క స్థితి ఎలాంటి ఉందో, ఇంకా దీంట్లో ఈ ఉచ్చులో ఉన్నటువంటి ఆడపిల్లలు ఎవరైనా ఉంటే, ఆడపిల్లలు కాదు ఏ ఇండియన్ ఉన్నా కూడా దయచేసి బయటికి రండి. ఎందుకంటే వాసుదేవ్ గారు భయం వేస్తుందండి. పిల్లల్ని స్కూల్కి పంపుతున్నాం, స్కూళ్ళల్లో ఏం జరుగుతుందో తెలియట్లేదు, కాలేజీలకు పంపుతున్నాం, ఏం జరుగుతుంది ఈ యూనివర్సిటీలు చెప్పనే అక్కర్లేదు. అది ఒక పెద్ద అదేంటి ఫ్యాక్టరీల కింద తయారైంది. 3 ఏళ్ళ నాడు మీకు బంజారా హిల్స్లోనే ఒక ప్రముఖ స్కూల్, పేరు చెప్పను, ఆ స్కూల్లో ఏం జరిగిందో తెలుసు కదా. పసిపిల్లలు 7 ఏళ్ల పిల్లల నుంచి 14 ఏళ్ల పిల్లల్ని ఆ స్కూల్లో ఉన్న ఈ వెహికల్ డ్రైవర్స్ లోపరుచుకోవటం. అబ్బా, దాని మీద నేను భయంకరంగా మాట్లాడానండి. మాట్లాడిన తర్వాత ఒక ఫోన్ కాల్ వచ్చింది, అడ్రస్తో సహా చెప్పారు, రండి తర్వాత ఏం జరగాలో నేను చూసుకుంటానని చెప్పి. అంటే ఇన్ని జరుగుతున్న ఆ స్కూల్ ఇంకా ఉందండి, ఆ స్కూల్ పర్మిషన్స్ ఉన్నాయండి. ఆ స్కూల్కి సంబంధించినటువంటి ఇంకొకటి, ఆ స్కూల్ తీసేయాలనంటే ఆ స్కూల్లో ఉన్నటువంటి పేరెంట్సే మా పిల్లల్ని వేరే స్కూల్లో జాయిన్ చేస్తే డిస్టర్బ్ అవుతారు, జరిగింది వాళ్ళకి మా పిల్లలకు కాదు కదా అని జాయిన్ చేసిన ఈ పేరెంట్స్ని ఏ చెప్పుతో కొట్టాలి, ఏ చెప్పులు దండేసి వీళ్ళని ఊరేగించాలి. ఇలాంటి స్థితి, ఇలాంటి దరిద్రాలు మన దేశంలో నడుస్తున్నప్పుడు సంస్కరణ ఎక్కడ జరగాలి? మొత్తం వ్యవస్థ మొత్తం సంస్కరించబడాలి వాసుదేవ్ గారు. సో వాళ్ళిద్దరు పేర్లు కూడా వచ్చేసినాయండి, మిస్ ఇంగ్లాండ్ రూమ్కి రమ్మని